విశాఖలోని అల్లూరు జిల్లా అరకు ట్రైబల్ మ్యూజియంలో పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇవాళ రాత్రి కూడా పర్యాటకులను అనుమతించనున్నారు. డీజేలకు అనుమతి లేదని న్యూ ఇయర్ వేడుకల్లో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు. పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. 2024 నూతన సంవత్సరం మొదటి రోజే PSLV C-58 రాకెట్ ను నింగిలోకి పంపనుంది. ఈ వాహన నౌక స్వదేశీ ఎక్స్రే పారామీటర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. దీనికి శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో కాసేపటి క్రితం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఉదయం 8:10 ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ 25 గంటల పాటు కొనసాగనుంది. జనవరి 1న ఉదయం 9:10 PSLV C-58 వాహన నౌక షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది ఈ ఎక్స్పోసాట్ ను కక్షలోకి వదిలిపెట్టిన తర్వాత PS-4-10 ఇతర పెలోడ్లను హౌస్ చేయనుంది. గతంలో మాదిరి కాకుండా ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్పోసాట్ లక్ష్యమని సైంటిస్టులు చెబుతున్నారు. ఉపగ్రహ జీవితకాలం 5 ఏళ్లని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నెల్లూరు నుండి మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి కృష్ణ, షార్లో సరికొత్త ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షార్లో సంబంధించిన వసూల్వి రాకెట్ ప్రయోగాన్ని పరిష్కారంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పటికే పలు వినియోగాలతో ముందుకెళ్తున్న ఇస్రో చైర్మన్ ఈ రోజు జనవరి 1వ తారీఖు 2024 సరికొత్త సాంకేతిక ప్రయోగానికి సిద్ధమైంది. PSLV C-58 రాకెట్ ప్రయోగానికి అన్ని సిద్ధం చేశారు. ఈ యొక్క రాకెట్ ఎక్స్పోసాట్ ను నింగిలోకి పంపనున్న శాస్త్రవేత్తలు. దీని ద్వారా అక్కడ జరుగుతున్న ప్రతి ఒక్కదాన్ని కూడా ఎక్స్పో ద్వారా దాన్ని శాస్త్రవేత్తలు నిశ్చితంగా పరిశీలించున్నారు. ఈ యొక్క 2024 జనవరి 1 ఉదయం 9:10 PSLV C-58 రాకెట్ ను మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ యొక్క ప్రయోగం ముహూర్తం ఖరారు చేశారు. ఏదైతే తిరుపతి ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం వద్ద ఉన్న మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి కూడా ఈ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేశారు. ఖగోళంలోని కొన్ని నక్షత్రాల నుండి వెలువడే అత్యంత శక్తిమైన ఎక్స్ కాంతి కిరణాలను అధ్యయనం చేసేందుకు ఈ రాకెట్ ప్రయోగం ఉపయోగపడుతుందని కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తారు. అయితే ఏదైతే ఇప్పుడు ఈ డిజిటల్ ప్రయోగం ఎక్కువగా పెరిగింది కనుక దీనికి అనుగుణంగా ఖగోళంలో జరుగుతున్న ఏమేమి జరుగుతుంది దీన్ని ఎప్పటికప్పుడు నిశ్చితంగా పరిశీలించడానికి కూడా ఈ యొక్క రాకెట్ ప్రయోగాన్ని కనిపెట్టడానికి రాకెట్ ప్రయోగం ప్రయోగిస్తున్నట్టు కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తారు. దీని ద్వారా మనకు అనేక రకాలుగా ఉపయోగాలు ఉంటాయో తెలియజేస్తారు. ఈ తరహా ప్రయోగాలను కూడా ప్రపంచంలో మొదటి దేశంగా USA నాసా, రెండో దేశంగా భారత్ ఇస్రో ఈ యొక్క ప్రయోగాన్ని ప్రకటిస్తున్నారు. ప్రపంచ దేశంలోని ఇప్పటికీ USA నాసా తప్ప ఇంకెవరు దీన్ని ప్రయోగించలేదు. రెండోసారిగా మన ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట ఈ యొక్క ఇస్రో షార్ కేంద్రంలో ఈ యొక్క ప్రయోగాన్ని ప్రయోగిస్తుండటంతో ఎక్స్పోసాట్ కక్షలో 5 సంవత్సరాల పాటు పనిచేసిన కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తారు. ఏదైతే ఈ ఎక్స్పోసాట్ ఏదైతే రేపు మార్నింగ్ 9:10 నింగిలోకి వెళ్ళనుందో ఇది విజయవంతంగా సక్సెస్ అవ్వాలని కూడా ఇప్పటికే సూళ్ళూరుపేట చెంగాళం దేవస్థానంలో కూడా ఈ రోజు పూజల కార్యక్రమం జరగనున్నాయి. ఇది ఎక్స్పో ఇస్తూ కూడా 5 సంవత్సరాల పాటు కూడా ఖగోళంలో జరుగుతున్న ప్రత్యేక ఆ ప్రయోగాన్ని కూడా మనం శిక్షించే విధంగా కూడా ఇది గుర్తింపు ఉంటుందని 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల పాటు ఈ ఖగోళంలో పనిచేస్తున్న కూడా శాస్త్రవేత్తలు తెలియజేస్తారు. అయితే దీని నిమిత్తం రేపు మార్నింగ్ జరుగుతున్న ఈ యొక్క రాకెట్ ప్రయోగానికి సంబంధించి కూడా ఇప్పటికే పేరుకోట పూర్తి కూడా బలగాలన్నీ పోలీసు బలగాలు మోహరించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానికులు పేరుకోట రావణ
సంబంధించిన స్థానికులు తప్ప బయట వ్యక్తులు ఎవరు కూడా లోపల కనిపించడం లేదు. ప్రతి ఒక్కరు కూడా గేట్ పాస్ కావచ్చు, ఆధార్ కార్డు స్థానికులకైతే ఆధార్ కార్డు పరిశీలిస్తారు, బయట వాళ్ళకైతే గేట్ పాస్ కానీ పర్మిషన్ ఉంటేనే లోపల కనిపిస్తున్నారు. దీన్ని పూర్తి కట్టుదిట్టంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే రేపు మార్నింగ్ జరుగుదానికి ఈ రోజు ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా దీన్ని ఆ కక్షలకి పూర్తి పంపించడం కూడా శాస్త్రవేత్తలు కృషితంగా పరిశీలిస్తున్నారు. ప్రయోగాన్ని సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.